రమ్య, ఏడవకమ్మా, ఏడవకు. ఏదో ఒకటి చేద్దాం. లేదమ్మా, నేను చచ్చిపోతాను. అయ్యో వద్దు రమ్య, అలా మాట్లాడకు తల్లి. ప్లీజ్ రమ్య. నేను చచ్చిపోతానమ్మా. ఏం సీను, మంచినీళ్ళు ఏమన్నా కావాలా? పర్లేదండి. ఇంతకీ ఏం జరిగింది? మీవాడు అనుకుంటే చెప్పండి, పనోడు అనుకుంటే వదిలేయండి. వెళ్ళి నా పని నేను చూసుకుంటా. ఇంతకాలం తెలియక ఒక పావుకి పాలు పోసి పెంచాం. అది ఈరోజు కాటేయబోయింది. రమ్య స్నానం చేస్తుంటే ఆ నీచుడు నాయుడు వీడియో తీశాడు. ఏముందరా, దీన్ని ఎలాగైనా అనుభవించాలి. రమ్మని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. రాకపోతే నెట్లో వీడియో పెడతానని బెదిరిస్తున్నాడు. సమయానికి వారు లేరు. తెలిస్తే చంపేస్తారు. నేను చెప్పినట్టు చేయండి. ప్రెసిడెంట్ ఊర్లో లేరని వాడికి తెలుసు. మీరు కూడా పక్కూరి శివాలయంకి వెళ్లారు. 3 గంటల దాకా రారు. అలా అని రమ్యతో కాల్ చేయించండి. మిగతా విషయాలు నేను చూసుకుంటా. హలో, అబ్బా, ఈ డ్రెస్లో భలే అందంగా ఉన్నావు. ఇక్కడ ఎవరు లేరు కదా? అయితే అన్నీ ఇక్కడేనా? లోపల చూసుకుందాం పదా. అర్థమైంది, మొత్తం అన్నీ లోపలే అంటావు. చిల్లిపి పదా. నడు. మల్లెపూలు పెట్టావా? ఇంకెందుకు లేటు, రా. జస్ట్ ఏ మినిట్, వెళ్ళి డ్రింక్ తీసుకొస్తా. తీసిరా తీసిరా, త్వరగా రా. అప్పట్లో సోగ్గాడు శోభన్ బాబు, ఇప్పట్లో సోగ్గాడు ఈ దొరబాబే. ప్రెసిడెంట్ గారు, నన్ను కాపాడండి సార్. వాడు మీ అమ్మాయిని బలవంతం చేయబోతే అడ్డుకున్నాననే కోపంతో నన్ను చంపేపోతున్నాడండి. మీ ఉప్పు తిని మీకు మేలు చేయాలనుకోడు నేను చేసిన తప్ప సార్. విశ్వాసం లేని కుక్క! ఎక్కడ పుట్టావో ఎవడికి పుట్టావో తెలీదు, ఏ కులమో ఏ మతమో తెలీదు. అనాథ నా కొడక, నా కూతురే కావాల్సి వచ్చిందా? బిడ్డలాంటి నా మనిషి మీద చేసుకుంటావా? ఇక ముందు ఎప్పుడైనా నా జోలికి గాని, నా ఫ్యామిలీ జోలికి గాని, ఊళ్ళో ఎవరి జోలికైనా వెళ్ళావని తెలిసిందో నా కొడక ఊరి నడుపట్టును ఊరేస్తా. గాలి నా కొడక, మళ్ళా ఈ పక్కకు వచ్చావా నరికేస్తా. పోరంబోకు నా కొడక. వాడితో నేను మాట్లాడను, నువ్వు వెళ్ళి మాట్లాడు. సరే అన్నా. సీను, బాబాయ్ ఉన్నాడా? ఎందుకు? ఊరి పులిమేరలో శక్తిరాళ్ళు ఇస్తున్నాం, చందా కోసం వచ్చాం. శక్తిరాళ్ళా? దేనికి? నీకు తెలుసు కదా సీను, ఊళ్ళో ఇంటికో గేటున్నట్టు ప్రతి ఇంటికో పేషెంట్ ఉన్నాడు. మన ఊరిని ఏదో మహమ్మారి పట్టి పీడిస్తుంది. దాన్ని ఊరి నుంచి తరిమేయడం కోసం శక్తిరాళ్ళు వేయిస్తున్నాం. ఇదంతా బాబాయికి తెలుసు. నువ్వు కూడా ఎంతో కొంత చందా ఇస్తే బాగుంటుంది. నేనివ్వను. అయినా ప్రాబ్లం ఊర్లో ఉంచుకొని పొలిమేరలో శక్తిరాళ్ళు వేయిస్తే ఏంటి ఉపయోగం?
బట్టతల మీద ఆయిల్ రాస్తే బ్రెయిన్ ట్యూమర్ తగ్గిపోతుందా? నో యూస్. నేనే కాదు, బాబాయ్ కూడా ఎవరు. ఇక మీరు వెళ్ళొచ్చు. అవును, ఆయన ఎవ్వరు. ఆయనకి ఈ ఊరు అనవసరం, ఊరి ప్రాబ్లం అనవసరం. అందుకే ఊరు కూడా ఈయన అనవసరం అనుకుంటుంది. ఈయన గారు పోసే మంతు తాగి భజన చేసే నలుగు కుర్రాళ్ళు తప్ప ఈ ఊర్లో ఎవ్వరికి ఈయనంటే పడదు. అది తెలుసుకుంటే మంచిది. ఆయన ఓటర్ లిస్ట్ లో పేరున్నంత మాత్రాన ఊర్లో ఉన్నట్టు కాదు. ఊర్లో జరిగే మంచికి చెడ్డకి ముందుండాలి. రండి వెళ్దాం. బాబాయ్ ఏంట్రా ఇలా వచ్చి వెళ్ళిపోతున్నావు? పర్వాలేదు బాబాయ్, ఈ రోజు శక్తిరాళ్ళు తేవడానికి సిద్ధాంతరికి వెళ్తున్నాం. అది ఆ అమౌంట్ కలెక్ట్ చేద్దాం. అదే నిన్నే తీసి పెట్టాను, తెస్తాను. ఒక్క నిమిషం. బాబాయ్, అవి నీ మోకాళ్ళ ఆపరేషన్ కి దాచుకున్న డబ్బులు బాబాయ్. రేయ్, ఈ విషయంలో తలదూర్చకు. బాబాయ్ ఇదిగో 25,000 ఉంటే ఇంకొంచెం ఇచ్చేవాడిని. అయ్యో పర్వాలేదు బాబాయ్, ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో సగం మీరే భరిస్తున్నారు. ఇదిగో ఈ కార్యక్రమం మొత్తం మీ చేతుల మీద జరగాలి, మర్చిపోకండి బాబాయ్. రే, మీరు వేరు నేను వేరురా, మనం అంతా ఒకే ఊరు వాళ్ళం, అంటే ఒకే కుటుంబం అన్నమాట. ఇంతకీ ప్రెసిడెంట్ గారే ఉంటున్నారు. తెలిస్తే స్పందించడానికి, కలిస్తే సాయం చేయడానికి ఆయన బాబా కాదు, బాబాయ్ కాదు. మన ఊరు ప్రెసిడెంట్ ఉన్నాడు, ఉంటాడు, ఉండేవాడని వచ్చే తరం మాట్లాడుకునే మాటల్లో ఉంటాడు అంతే. వస్తాం బాబాయ్. మంచిది, జాగ్రత్త. అలాగే రా. రండి రండి. ఏం లేదు మావా, స్కూల్ హెడ్ మాస్టర్ కాల్ చేశారు. ఈరోజు స్కూల్ యానివర్సరీ ఫంక్షన్ ఉందంట. అక్కడ మనకేం పని? ఎలక్ట్రీషియన్ రాలేదంట, నన్ను రమ్మని రిక్వెస్ట్ చేశారు మావా. అక్కడ పోయి మనమేం చేయాలరా? రే, వీడు మన వంశీగాడే కదరా? అవునరా, వాడే. వాడేంట్రా 25 ముసలోడైపోతున్నాడు? అరే మామ, వాడికి కిడ్నీలో ప్రాబ్లం ఉందంటారా? అవునా? అందుకే వాడు అట్లా అయిపోతున్నాడు. ఆపు. ఏమైందిరా? ఆకలేస్తుంది, అట్టుపండి తిందాం. సర్దిగు. అరే సీని తింటావారా? ఏ వద్దు మావ, నువ్వు తిను. బాబు డజన్ ఎంత? 50 రూపాయలు. ఏ 50 ఎందుకు? 4 ఆకలేస్తుంది. ఎప్పుడు తింటానే ఉంటావురా నువ్వు? నువ్వు తినకరా, నాకు ఆకలేస్తుంది. మామా, నువ్వు తింటూ ఉండు, నేను ఇప్పుడే వస్తా. ఎక్కడి దాకా వెళ్తున్నారు? ఇక్కడికే స్కూల్ దాకా. ఆహా. ఏం బాబాయ్, వ్యాపారం ఎలా ఉంది? ఏదో అలా వస్తుంది. బాగున్నాయి. రా చెప్తా. బాబాయ్ మనోడికి 4 అట్టుపల్లి. మీరు ఏవి ఇచ్చినా ఆడు తినడు బాబు. పాపం, ఏ తల్లి కన్ను బిడ్డో 25 పిచ్చోడైపోయాడు. బాగా చదువుకున్నాడే బాబు. ఈ మధ్యనే సర్టిఫికెట్లు ఎక్కడో పోగొట్టుకున్నాడు. మనం ఏవిచ్చినా తినడు, తాగడు బాబు. ఏదో అన్నావు కదా బాబాయ్ ఇంతకు ముందు? సర్టిఫికెట్లు పోగొట్టుకున్నాడు. అది కాదు బాబాయ్, దాని తర్వాత ఏదో అన్నావు. మనం ఏవిచ్చినా తినడు, తాగడు బాబు. ఏమిచ్చినా గానీ తినడు, తాగడు. సరే పద. దా, కూర్చో. తాగు. ఇలా తాగడు గాని చూడు. తాగు. అరే రేయ్, పడుకున్నారా? రా చెప్తా. మన అమ్మనబోలు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవానికి విచ్చేసిన పెద్దలందరికీ స్వాగతం, సుస్వాగతం. విద్యార్థుల మానసిక ఉల్లాసానికి, వికాసానికి కళలు ఎంతో అవసరం. దానిలో భాగంగా మన పాఠశాల విద్యార్థులు వాళ్ళ కళా నైపుణ్యాన్ని మన ముందు ప్రదర్శించబోతున్నారు. మీరందరూ చూసి ఆనందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వావ్ ప్రణీత్, నిజంగా మైకేల్ జాక్సన్ వచ్చి ఇక్కడ డాన్స్ చేశాడా అన్నట్టుగా ఉంది. కానీ లాస్ట్ లో కొంచెం తడబడ్డావు. విష్ యూ గుడ్ లక్.